హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నీరజ డిజైనర్. సో ఈరోజు అయితే ఫ్రిల్స్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో వీడియో అన్నది పోస్ట్ చేస్తున్నా. నాకు ఈ ఫ్రాక్ పైన చాలా కమెంట్స్ వచ్చినాయి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టమని. సో మనకు ఒక కస్టమర్ సిమిలర్ ఫ్రాక్ స్టిచ్ చేయమన్నారు. సో ఈ వీడియో అన్నది పోస్ట్ చేస్తున్నా. నేను లైనింగ్ని 4 ఫోల్డ్స్ పెట్టుకొని బాడీ లెంత్ అన్నది తీసుకుంటున్నా పైన కింద. సో షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా, మార్కింగ్ చేసుకుంటున్నా. అండ్ కింద బాటమ్ దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నా. లేటర్ ఆన్ మన షోల్డర్ లెంత్ని బట్టి నేను ఇక్కడ మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాను. నెక్స్ట్ నెక్ డీప్ అన్నది 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. నేను ఎక్కడైనా సరే నెక్ అండ్ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ నేను ఇక్కడ ఫస్ట్ నెక్ దగ్గర ఎల్ షేప్లో మార్క్ చేసుకుంటున్నా. లేటర్ ఆన్ కర్వ్స్ అన్నది డ్రా చేసుకున్నా, లైక్ రౌండ్ షేప్ నాది నెక్. నెక్స్ట్ ఇక్కడ నేను ఆర్మ్ హోల్డ్ అన్న మార్క్ చేసుకుంటున్నా. 5.5 డీప్తో ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ ఎక్కడైతే మనం జాయింట్ చేస్తున్నామో అక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ అన్నది 8.5 మార్క్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ నడుము దగ్గర మనము డాట్స్ అనేవి మార్క్ చేస్తాం, స్టిచ్ చేసుకుంటాం కదా. సో అక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా నేను మార్క్ చేస్తున్నా. హిప్ విడ్త్ అన్నది 7.5 తీసుకుంటున్నా. అండ్ 1/2 ఇంచ్ అన్నది మనం డాట్స్ కోసం స్టిచ్చింగ్ పర్పస్ తీసుకుంటున్నా. హిప్ దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నా స్టిచ్చింగ్ పర్పస్. అండ్ వాటిని జాయిన్ చేస్తున్నా హిప్ టు ఆర్మ్ హోల్డ్. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ అన్నది 6.5 తీసుకొని దాన్ని కూడా ఎల్ షేప్లో డ్రా చేసుకొని ఒక కర్వ్ అన్నది లోపల నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ హిప్ దగ్గర నేను చూపించినట్టు మార్క్ చేసుకుంటే డ్రెస్ స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తాయి. అండ్ షోల్డర్ దగ్గర కూడా సేమ్ అట్లనే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న మొత్తం బాడీ పార్ట్ అన్నది కట్ చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ సైడ్స్, ఆర్మ్ హోల్, నెక్ అన్నది కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకొని ఈ లైనింగ్ 2 పార్ట్స్ ఉన్నది కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్, దాన్ని సపరేట్ చేసుకునే ముందు నేను మార్కింగ్స్ అన్నది చేసుకుంటున్నా. 2 ఇంచ్ ఎక్స్ట్రా దగ్గర అండ్ డాటెడ్ దగ్గర మార్క్స్ అన్నది చేసుకుంటున్నా. నెక్స్ట్ బ్యాక్ నెక్ని కూడా కట్ చేసుకుంటున్నా ఇప్పుడు. సో బ్యాక్ నెక్ నేను చూపించినట్టు ఫోల్డ్ చేసుకొని ట్యాప్ చేసుకుని, సో దాని మార్కింగ్స్ అన్నవి మనకి ఇచ్చాడు కూడా పడతాయి. నెక్స్ట్ శారీ మొత్తం సమానంగా ఫోల్డ్ చేసుకొని అన్వాంటెడ్ పార్ట్ అన్నది కట్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కోసం శారీని ఇక్కడ 4 ఫోల్డ్స్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర విడత్ అన్నది నేను 9.5 తీసుకుంటున్నాను. నేను చూపించిన విధంగా 2.5 అన్నది డీప్ మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ దగ్గర, సో దట్ మనకి షేప్ అన్నది కరెక్ట్గా వస్తుంది. సో మార్క్ చేసుకున్న వాటిని నేను ఇప్పుడు జాయిన్ చేసుకుంటున్నాను. ఇట్లా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి మనం తీసుకున్న కొలతలను బట్టి. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ అన్నది తీసుకుంటున్నా నేను 21 ఇంచెస్ అన్నది యాక్చువల్ లెంత్ అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను ఇక్కడ స్టిచ్చింగ్ కోసం. ఇక్కడ నేను హ్యాండ్ బాటమ్ అన్నది 4 ఇంచెస్ తీసుకుంటున్నా లెంత్ అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం నేను వీడియోలో కూడా చూపిస్తున్నా. అండ్ ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ నుండి హ్యాండ్ బాటమ్ వరకు మార్క్ చేసుకొని హ్యాండ్స్ అన్నవి కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బాడీ పార్ట్ని కూడా కట్ చేసుకుంటాము. శారీని 4 ఫోల్డ్స్గా ఫోల్డ్ చేసుకొని ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్స్ని ప్లేస్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మిగిలిన సైడ్ అన్వాంటెడ్ పార్ట్ అన్నది నేను కట్ చేసేసుకుంటున్నా. సో నెక్స్ట్ నేను కింద ఫ్రాక్ పార్ట్ అన్నది కట్ చేసుకుంటున్నా. టోటల్ హైట్ నేను 35 తీసుకుంటున్నా. 35లో ఫస్ట్ పైన పార్ట్ అన్నది 29గా కట్ చేసుకుంటున్నా. కింద పార్ట్ అన్నది 8 ఇంచెస్ తీసుకుంటున్నా. 8 ఇంచెస్ అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా మళ్ళీ ఫ్రిల్స్ అన్నది కుట్టడానికి. అండ్ పైన పార్ట్ ఏమో 29 తీసుకుంటున్నా, ఎందుకంటే ఒక 1 ఇంచ్ పైన స్టిచ్చింగ్కి ఇంకో 1 ఇంచ్ కింద స్టిచ్చింగ్కి యూజ్ అవుతుందని. మీ ఆ స్టిచ్చింగ్ బోంగా మనకి 27 వస్తుంది హైట్, టోటల్ 35 అవుతుంది. సో మన 2 లేయర్స్ కాబట్టి ఫస్ట్ లేయర్కి 3 మీటర్స్ తీసుకుంటున్నాం అండ్ సెకండ్ లేయర్కి 5 మీటర్స్ తీసుకుంటున్నాం, లైక్ 2 మీటర్స్ ఎక్స్ట్రా. సో ఇక్కడ నేను స్టిచ్చింగ్లో ఫస్ట్ బ్యాక్ నెక్కి డోరీస్ అన్నవి కొట్టుకుంటున్నా. వీడియోలో క్లాత్ యూజ్ చేసే నేను అన్నది వీటిని స్టిచ్చింగ్ చేస్తున్నా. సో ఇట్లా చేస్తే ఏంటంటే మనకి ఫ్రాక్ లైక్ నేను చూపించినట్టు కటింగ్ చేసుకుంటే ఫ్రాక్ కూడా మంచిగా వస్తుంది. మంచి ఫ్లేర్ అండ్ గేర్తో వస్తుంది అనమాట. మేము ఇక్కడ ఫుల్ శారీ యూజ్ చేస్తున్నాము స్టిచ్చింగ్ కోసం, ఈ ఫ్రిల్స్ ఫ్రాక్ కోసం. అండ్ నేను చూపిస్తున్న మెథడ్లో మీరు డోరీస్ని చేసుకుంటే అవి సన్నగా వస్తాయి, అంటే దొడ్డుగా రాకుండా. కొంతమందికి చాలా దొడ్డు వస్తాయి, కానీ మనం ఇట్లా చేసి ఏంటంటే సన్నగా నీట్గా వస్తాయి డోరీస్, మంచి అట్రాక్షన్ ఇస్తుంది. నేను ఇక్కడ నీడిల్ అండ్ దారం యూజ్ చేసి ఫస్ట్ దాన్ని స్టిచ్ చేసుకొని ఒక పైప్ లాగా, నెక్స్ట్ దానికి కొంచెం స్టిచ్చింగ్ లాగా చేసి నీడిలను ఇన్సెట్ చేసిన.
లేటర్ ఆన్ ఇప్పుడు ఆ ఇన్సర్ట్ చేసిన సూదిని ఎట్లా అంటే మనం నాడెక్కిచ్చినట్టు ఆ క్లాత్ లోపటికి ఎక్కియాలి. సో, దానివల్ల ఏంటంటే మనకి ఆ థ్రెడ్ అన్నది ప్రాపర్‌గా వస్తది. సన్నగా నాడలాగా. నేను ఇందులో మీకు అందుకే మెథడ్ అన్నది పోస్ట్ చేస్తున్నా. ఈజీగా మీకు అర్థమయ్యేలాగా ఇంత స్లోగా చూపిస్తున్నా. సో, నెక్స్ట్ 4 పీసెస్ అన్నవి స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకోవాలి. మన నాడల కోసం పెట్టడానికి కింద కప్స్ లైక్ కోన్ కప్స్ షేప్‌లో వస్తది. 4 షేప్స్ స్క్వేర్‌లాగా కట్ చేసుకొని వాటిని ఫస్ట్ సమోసాలాగా ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక లైక్ మనం ఏదైతే డోరీ చేసుకున్నామో దానికి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక ఉల్టా అంటే మనకి ప్రాపర్‌గా వచ్చేస్తది ఇట్లా కోన్ షేప్. నెక్స్ట్ అట్లా నేను ఒక్కొక్క నాడకి 2 కోన్ షేప్స్‌వి చేసి పెడుతున్నా ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్స్ ఉన్నాయి గదా! అవి ఎగ్జాక్ట్‌గా ప్లేస్ చేసి స్టిచ్చింగ్ అన్నది చేయాలి. నేను ఇక్కడ చూపిస్తున్నా. ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఇట్లా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి నెక్ అన్నది నీట్‌గా రౌండ్‌గా వస్తది కుట్టేటప్పుడు. అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అన్నది కొంచెం కుట్టు అనేది ఏసుకోవాలి. అప్పుడు నెక్ అన్నది నీట్‌గా ఎలిగెంట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నెక్ దగ్గర మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా. అండ్ బ్యాక్ నెక్ కూడా ఎగ్జాక్ట్‌గా అట్లనే చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ చేసినట్టు. నేను ఇక్కడ వీడియోలో కూడా మీకు పెడుతున్నా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ క్లియర్‌గా. అండ్ ఎక్స్ట్రా పోర్షన్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకున్నా. మళ్ళీ కట్స్ పెట్టుకొని మళ్ళీ స్టిచ్ చేసిన. అండ్ ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు నేను మధ్యలో నాడాలను కూడా ఇన్సర్ట్ చేసిన అక్కడ. మనకి ఈజీగా కుట్టులోనే అయిపోతాయి. మళ్ళీ సెపరేట్ కుట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం కుట్టిన కుట్టుకి కొంచెం దూరంగా మనం ఇంకో కుట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు సైడ్స్ పార్ట్స్ కూడా స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ సైడ్ పార్ట్స్ అన్నది లూజ్ కుట్ అంటే పెద్ద కుట్టేసుకోవాలి. సో దట్ మనకి తొందరగా అయిపోతది స్టిచ్చింగ్ గూడా. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిటికి అట్లనే లూజ్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ బాటమ్ పార్ట్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా అది ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ డాట్స్ కానీ మార్క్ చేసుకున్నా కదా బాడీ పైన ఫ్రంట్ అండ్ బ్యాక్. సో అది ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్, బ్యాక్. నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి అటాచ్ చేస్తున్నా నేను బాడీ పార్ట్స్‌కి. నేను చూపించినట్టు ప్లేస్ చేసుకొని హ్యాండ్ వన్ సైడ్ అన్నది హ్యాండ్ టు బాడీ పార్ట్ అన్నది ఇగో ఇలా చూపించినట్టు స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నా నేను. ఇక్కడ రఫ్ కూడా వేసుకుంటున్నా. మీకు రఫ్ అంటే ఏంటో ఇంతకుముందుకు వీడియోస్‌లో ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకొక ఎక్స్ట్రా స్టిచ్ కూడా వేసుకుంటున్నా నేను యాక్చువల్ స్టిచ్ పక్కన. సో నెక్స్ట్ మనకు బాటమ్ పార్ట్ ఫస్ట్ లేయర్ ఉంటుంది కదా, అది 3 మీటర్స్ అన్నది ఇట్లా ఫోల్డ్స్ అన్నది చేసుకొని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను వీడియోలో కూడా చూపిస్తున్నా ఫోల్డ్స్ అన్నది ఎట్లా పెడుతున్నా అన్నది మీ ఇష్టం. చిన్నగా పెట్టుకుంటా అంటే చిన్నగా పెట్టుకోవచ్చు, పెద్దగా పెట్టుకుంటా అంటే పెద్దగా పెట్టుకోవచ్చు. సైజు అన్నది మన పైన డిపెండ్ అయి ఉంటుంది ఆ ఫోల్డ్స్ సైజ్ అన్నది. సో, ఇట్లా మనం పైన క్లాత్‌కి ఏదైతే ఫోల్డ్స్ చేస్తున్నామో, లోపట లైనింగ్ పార్ట్‌కి కూడా ఎగ్జాక్ట్‌గా అట్లనే ఫోల్డ్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో కూడా పెడుతున్నా. ఫస్ట్ పైన పార్ట్‌కి కన్నిటి ఫోల్డ్స్ పెట్టుకొని, నెక్స్ట్ లోపట లైనింగ్ పార్ట్‌కి అన్నది ఫోల్డ్స్ పెట్టుకోవాలి. లైక్ పైన 3 మీటర్స్ ఉంటే నేను లోపట 2½ మీటర్స్ లైనింగ్ యూజ్ చేస్తున్నా. సో, సెకండ్ లేయర్‌కి అన్నది ఏం ఫోల్డ్ చేయకుండా నార్మల్‌గా అట్లా ఎట్లయితే కట్ చేసుకున్నామో దాని మీద ఫస్ట్ పెద్ద కుట్టయితే ఏసుకోవాలి. కుట్టేసుకున్న దారంలో ఒక్క దారాన్నయితే మెల్లగా గుంజాలి క్లాత్ పట్టుకొని. ఫోర్స్‌ఫుల్‌గా గుంజొద్దు. ఎందుకంటే దారం తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇక్కడ గుంజుతున్నా కదా! సేమ్ అట్లనే గుంజాలి మీరు కూడా. సెకండ్ లేయర్‌కి అన్నది ఇట్లా చేస్తే ఏంటంటే లేయర్ మొత్తం అట్లనే గుంజాలి. అట్లా గుంజడం వల్ల మనకి ఆ డ్రెస్ అన్నది ఎగ్జాక్ట్ మనం ఇప్పుడు మాల్స్‌లో ఫ్రిల్స్ ఫ్రాక్స్ ఎట్లా కొంటామో ఎగ్జాక్ట్ అదే మోడల్‌లో వస్తది ఇట్లా గుంజడం వల్ల. దానివల్ల అడ్వాంటేజ్ అన్నది ఇది. ఈ విధంగా నేను పైనది, కిందది 2 కుచ్చులు స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏవైతే 2 లేయర్స్ స్టిచ్ చేసుకున్నామో ఆ రెండిటిని అటాచ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి నేను చూపించినట్టు. సో, ఇక్కడ నేను 2 లేయర్స్ అన్నవి అటాచ్ చేసుకుంటున్నా పైనది, కిందది. ఇట్లా పైన లేయర్, కింద లేయర్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం క్లాత్ అన్నది నీట్‌గా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నా. మనం స్టిచ్ చేసుకున్న ఈ లేయర్‌కి ఇక్కడైతే లైనింగ్, పైన క్లాత్ అండ్ బాడీ పార్ట్ క్లాత్ అయితే 3 ఒకటేసారి స్టిచ్ చేసేస్తున్నా నేను. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ లైనింగ్,
పైన కింద ఫ్రిల్స్ క్లాత్ ఉంది కదా, అది స్టిచ్ చేసుకున్నాక నెక్స్ట్ బాడీ పార్ట్ అన్నది అటాచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సైడ్స్కి ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్స్ని కూడా ఫస్ట్ మెయిన్ క్లాత్ అన్నది మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇది 2 ఫోల్డ్స్ అన్నది చేసుకొని స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి, సో దట్ మనకి పోగులు అన్నవి లెవ్వవు, ఆ క్లాత్కున్న పోగులు. నెక్స్ట్ ఆల్రెడీ ఇంతకుముందుకు ఒక సైడ్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసినాం కదా, ఇప్పుడు ఇంకో సైడ్ హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి మన బాడీ పార్ట్ వరకు. సో లోపట మనం మెయిన్ క్లాత్ ఇందాక స్టిచ్ చేసుకున్నాం కదా, అది నీట్గా సైడ్కి పెట్టుకొని లైనింగ్ మనం సపరేట్ స్టిచ్చింగ్ చేస్తున్నాం, లోపల మెయిన్ క్లాత్ సపరేట్ స్టిచ్చింగ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నేను బాడీ పార్ట్ వర్క్ అని చెప్పిన కదా, ఆ బాడీ పార్ట్ నుంచే కంటిన్యూ చేస్తూ నేను ఈ హిప్ దగ్గర ఫస్ట్ ఒకసారి రఫ్ వేసుకొని లైనింగ్ త్రూ కంటిన్యూ చేస్తున్న స్టిచ్చింగ్ అన్నది. లైనింగ్ కూడా సేమ్ ఒక 2 ఫోల్డ్స్ చేసుకొని కింది వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో అక్కడి వరకు లైనింగ్ కూడా ఎగ్జాక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ అన్నది మనకి లైనింగ్ దగ్గరకు రాకుండా చూసుకోవాలి. మళ్ళీ స్టిచ్ చేసుకున్న దానిపైనే మళ్ళీ ఇంకొక కుట్టు కూడా వేసుకుంటున్నా, నేను సైడ్కి వేసుకుంటున్నా, మీరు వీడియోలో చూసి అర్థమవుతుంది. సో లాస్ట్కి మన ఓవరాల్ స్టిచ్చింగ్ చేసుకుంటే మన ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ కింద ఫ్రిల్స్కి పీకో ఫోల్డ్ చేసుకొని పీకో చేసేసుకోండి, అయిపోతుంది, మీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇక్కడ పీకో చేయట్లేదు. సో కింద మనం ఇందాక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది ఫోల్డ్ చేసుకుంటున్నా, 2 ఫోల్డ్స్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. సో మనం పీకో వేసుకోకపోయినా ఇట్లా ఫోల్డ్ చేసుకున్నా మనకి ఫ్రాక్ అన్నది నీట్గా కనిపిస్తుంది. పీకో లేదని బాధపడొద్దు. సో నా దగ్గర పీకో మిషన్ లేదు కాబట్టి నా దగ్గర ఉన్న మిషన్తోనే నేను ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. సో మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఫ్రాక్ అయితే సూపర్ డూపర్ ఉంది, కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయినారు. మీరు కూడా ఇట్లా స్టిచ్ చేసుకోండి, మస్తు కొడుతుంది. అండ్ మీకు ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే డూ లైక్, షేర్ నీరజ డిజైనర్స్.